నిర్గమ 3:8. నిర్గమ 3వ అధ్యాయము 8వ వచనం. వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాం. చివరి క్యాలెండర్ వాక్యము నిర్గమాకాండం 3వ అధ్యాయము 9వ వచనం. 8 చివరి మాట అందరం కలిసి చదువుకుందాము. వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. పరిశుద్ధుడైన తండ్రి, యేసు నామములో ఈ పాదములను చెల్లిస్తున్నాం. ఈ శ్రద్ధలో మాకు ఇచ్చిన రాత్రి మంచి సమయాన్ని బట్టి ఎస్కోలో 2 దినం మాకు ఇచ్చిన ఎంతో వాక్య సమయాన్ని బట్టి ప్రభువా ఎంతో స్తుతించి ఘనపరిచి మహిమపరుస్తున్నాం. ప్రభువా ఈ సమయంలో తండ్రి నిజంగా మా ఆత్మీయ యాత్రలో మాకు ఎంతగానో మీరు సహాయపడుతూ వస్తుంది కూడా వందనాలు. ఈ సమయంలో ప్రభువా మరి నాంది పేరుగా సమయం తండ్రి మరి మాకు ధ్యానిస్తుండగా సహాయం చేయమని తోడుగా ఉండమని స్తుతిస్తున్నాము, ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ భాగం మనకు తెలుసు. ఇశ్రాయేల్ యొక్క ఆ భయంకరమైన పరిస్థితిలో మరి దేవుడు ఆ శ్రమ నుంచి, ఆ భయంకరమైన ఆ బానిసత్వం నుంచి దేవుడు విడిపించే ఆ గొప్ప సమయం. అందుకని ఇక్కడ చూడండి, ఐగుప్తీయుల విషయంలో దేవుడు చేసే కొన్ని కార్యాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన ఎప్పుడు కూడా ఎలా చేస్తాడంటే, అందుకని దేవుడు మాత్రమే వాడే మాట బైబిల్లో ఒకటి ఉంది, ఏ మనుషుడు వాడలేడు, దేవుడు మాత్రమే వాడతాడు. అదేంటంటే నిశ్చయముగా. అంత నిశ్చయతతో చెప్పగలిగేది ఎవరు? దేవుడే. అందుకని అంటున్నాడు 7వ వచనంలో, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి ఉన్నాను. వెరీలీ అనేది, షూర్లీ అనేది అది దేవునికి మాత్రమే చెందింది. ఇక్కడ చూస్తే నిజంగానే మన పరిస్థితి కూడా చాలాసార్లు మరి ఐగుప్తులాగా ఉంటుంది. కొన్నిసార్లు వచ్చే శ్రమలు, ఎదిరింపులు, బాధలు. అందుకని విశ్వాస జీవితంలో ప్రతిరోజు ఒక ఫరో ఉంటాడంట. ఏ రోజు ఏ వ్యక్తి ఫరో అవుతాడో మనకి తెలియదు. ఒక్కొక్కసారి ఒక వ్యక్తి ఫరో అవుతాడు. ఒకసారి స్నేహితుడు ఫరో అవ్వచ్చు, ఒక్కోసారి చుట్టము ఫరో అవ్వచ్చు, ఒక్కోసారి మన ఆఫీసర్ ఫరో అవ్వచ్చు, ఒక్కోసారి భర్త ఫరో అవ్వచ్చు, ఒక్కోసారి భార్య ఫరో అవుతాడు. కొన్నిసార్లు పిల్లలు ఇంట్లో ఏమవుతారు, సందర్భం కాదు కానీ మా గురించి చెప్తున్నాను, పిల్లలు కూడా ఏమవుతారు, కొన్నిసార్లు ఫరోలు అవుతారు. బట్ అయితే ఎంతమంది ఫరోలు మారినా ఉన్నా మారని దేవుడు మనకి ఉన్నాడు. అందుకని ఫరో బికేమ్ జీరో. ఫరోని ఏం చేశాడు దేవుడు? జీరో చేశాడు. ఎలాగో అంటే నిజంగా ఈరోజు మనం చూస్తే దేవుడు మన ఆత్మీయ జీవిత యాత్రలో మనకున్న ప్రతి కష్టం, మనకున్న ప్రతి బాధ నిశ్చయంగా అనే మాట ఎలా ఉందంటే, ఇక నేను చూస్తున్నాను కదా, నేను చూసుకుంటాను కదా, ఇక మీకు ఎలాంటి భయము లేదు. అందుకని చూడండి, ఇక్కడ ఈ అధ్యాయం అంతా చూస్తే దేవుడు నిశ్చయముగా మన పట్ల చేసే 7 కార్యాలు అక్కడ కనపడతాయి. దేవుని యొక్క 7 నిశ్చయమైన సంగతులు. గాడ్స్ 7 షూర్లీ థింగ్స్. షూర్లీ అనే మాట మొట్టమొదటి మనం చూస్తే 7వ వచనము, వారి బాధను నిశ్చయముగా నేను చూచి. మొట్టమొదట ఆయన చూసే దేవుడు. ప్రతి పరిస్థితిని ఏం చేస్తున్నాడు? కొన్నిసార్లు నీ పరిస్థితులు నువ్వన్నా చూడవేమో కానీ ఆయన మాత్రం ఎప్పుడు చూస్తానే ఉంటాడు. మన దేవుడు ఈజ్ మోర్ దాన్ సీసీ కెమెరా అన్న కొన్ని చూడలేదు, కానీ దేవుడు అన్నీ ఎప్పుడు చూస్తానే ఉంటాడు. ఇది మొట్టమొదటిది. నిశ్చయంగా చూశాను. నిశ్చయం అనే మాట. నువ్వు భయపడొద్దు, దిగులు పడొద్దు.
నిశ్చయముగా అంటే ఇక ఆయన ఖచ్చితంగా చేస్తాడు. ఆయన చూసే దేవుడు. రెండవది చూస్తే పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. రెండవది నిశ్చయముగా వినే దేవుడు, నిశ్చయముగా చూసే దేవుడు. రెండవది నిశ్చయముగా చూడండి, ఇశ్రాయేలీయులు ఒక పక్క ప్రార్థన చేస్తున్నారు, ఒక పక్క శ్రమ పడుతున్నారు, ఎంతో మొరపెడుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఆ కష్టంలో బాధలో వారి మూలిగే ఒక మొరలాగా. అంటే కొన్నిసార్లు నీ మూలిగే నువ్వు ప్రార్థన చేయలేని పరిస్థితుల్లో ఆ బాధలో ఉన్న నీ మూలుగు కూడా కొన్నిసార్లు దేవునికి ప్రార్థనలాగా చెబుతుంది, ప్రార్థనలాగా చెబుతుంది. కాబట్టి నిశ్చయముగా వింటిని. మూడవది అంటున్నాడు, వారి దుఃఖములు నాకు తెలుసు. మూడవది నిశ్చయముగా తెలుసుకునే దేవుడు, నిశ్చయముగా చూసే దేవుడు. రెండవది నిశ్చయముగా వినే దేవుడు. మూడవది నిశ్చయంగా తెలుసుకునే దేవుడు. ఆయన తెలుసుకుంటాడు, ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళ యొక్క ఇబ్బంది ఏంటి, ఎవరు వీళ్ళని బాధ పెడుతున్నారు, వీళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి. అంత బాగుందండి. ఆయన తెలుసుకుంటాడు. ఇట్స్ గాడ్స్ కమిషన్. ఆయనే ఒక కమిషన్ వేసుకుంటాడు మన పక్షాన. ఎందుకు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది. ఐగుప్తు విషయంలో దేవుడు ఒక కమిషన్. అందుకనే కొన్ని కమిషన్స్ ఉంటాయి. కొన్ని పరిస్థితులు ఉన్నప్పుడు అక్కడ ఏం జరగాలి అనే దాన్ని గవర్నమెంట్ ఏం చేస్తుంది, కమిషన్ వేస్తుంది. మన స్వతంత్ర విషయంలో కూడా సైమన్ కమిషన్ అని, తెలంగాణలో ఇచ్చే విషయంలో కృష్ణా కమిషన్ అని, ఇట్లా కమిషన్. ఇదేంటంటే జీసస్ కమిషన్. మన పట్ల ఉండే కమిషన్ ఏంటి, ఎవరు రారు, ఆయనే వస్తాడు, ఎవరినో పంపడు, ఆయనే దిగి వస్తాడు. మన పరిస్థితి అంతా చూస్తాడు, మన శ్రమ చూస్తాడు, మన శత్రువు పెట్టే బాధ చూస్తాడు, మన కష్టం చూస్తాడు, మన నింద చూస్తాడు, మన అవమానం చూస్తాడు. మూడవ నిశ్చయముగా తెలుసుకున్నాము. నాలుగోది అంటున్నాడు, 8వ వచనం, కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించి. నాలుగవది నిశ్చయముగా విడిపించేది. ఏ పరిస్థితిలో అన్నా ఉండు, విడిపించడం అనేది మాత్రం కామన్. ఆయనని ఖచ్చితంగా విడిపిస్తాడు. బంధకాల, అవమానాల, శ్రమల, కష్టాల, దుఃఖాల, అది ఏదైనా సరే ఎలా విడిపిస్తాడు. పైన హెడ్డింగ్ ఏంటంటే నిశ్చయముగా, నిశ్చయం, షూర్లీ, వెరీలీ, డెఫినెట్లీ, కంపల్సరీ. అంత బాగున్నాడు. ఈ మనుషులకైతే మనుషులు ఎప్పుడు కూడా షూర్లీ అని చెప్పలేరు, మేబీ అంటారు. అన్న నీకు సహాయం చేయొచ్చు, నీకు తోడుగా ఉండొచ్చేమో, ఏమో వీలైతే చేస్తానులేమో అంటారు. లాస్ట్లో ఏం చేస్తారు, హ్యాండ్ ఇచ్చావు కదన్నా అంటారు. కాబట్టి ప్రియులారా, దేవుడు అలాంటి దేవుడు మనకున్నాడు. దిగులు పడాల్సిన పని లేదు. 4 విషయాలు చూసాం. నిశ్చయంగా చూస్తాడు నీ పరిస్థితి. రెండవది నిశ్చయంగా చెప్పండి ఏం చేస్తాడు, వింటాడు. మూడవది నిశ్చయంగా తెలుసుకుంటాడు. 4వది నిశ్చయంగా విడిపిస్తాడు. అంతేనా అంటే కింద ఉంది, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీలకు, పెరిజీలకు, హివ్వీలకు, యోబీసీలకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని. ఇది ఎన్నోది, నడిపించే దేవుడు. నిశ్చయముగా నడిపిస్తాడు. నువ్వు నడవలేని పరిస్థితుల్లో నిన్ను ఎత్తుకొని నడిపిస్తాడు, నిన్ను మోసుకొని నడిపిస్తాడు. ఒక చిన్న బిడ్డ ఆడించినట్టు మనల్ని కూడా ఏం చేస్తాడంట, మోకాళ్ళ మీద ఆడిస్తాడంట. కొన్నిసార్లు ప్రభువా నా అమ్మలను మోకాళ్ళ మీద ఆడించడానికి నీకు అంత టైం ఎక్కడ ఉంటుందంటే, నాకుంది, మీరు మోకాళ్ళ మీద ఆడింపబడేవారు. మీ కష్టంలో, బాధలో, దిగుల్లో, పిల్లలు ఏడుస్తున్నప్పుడు తల్లి ఏం చేస్తుంది, మోకాళ్ళ మీద ఆడిస్తుంది. దేవుడు కూడా మనల్ని. కాబట్టి ఏమంటున్నాడు, నేను వారిని నడిపించడం. ఇదన్నోది 5వది. 6వది మనం చూస్తే పక్కనే అంటున్నాడు, నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఎంత బాగుంది. 6వది చూస్తే నిశ్చయముగా నీ కోసం, నా కోసం దిగి వచ్చే దేవుడు. అధికారులు ఉంటారు, నాయకులు ఉంటారు, కనీసం కుర్చీ దిగిరారు మన కోసం, అవునా? కానీ దేవుడు మన కోసం ఆకాశం దిగి వస్తున్నాడు, సింహాసనం దిగి వస్తాడు. బ్రదర్ అంటున్నాడు, అన్న కనీసం మంచం కూడా దిగదన్నా, మంచం కూడా
మీ ఊరు కాదు, మా ఊరికి చెప్తున్నాను. మంచం కూడా దిగదన్న. ఆ రోజు రెప్కా ఒంటి దిగిందన్న ఇస్సాకుంటాడు. కానీ మా సిస్టర్ ఏమో మంచం కూడా దిగదన్నా. అంటే మీరందరి గురించి చెప్పట్లేదు, కానీ వేరే ఊరు గురించి చెప్తున్నాను. కానీ నేనైతే దిగి ఏదో పాట ఉంది కదండి, దిగి వచ్చాను. ఏ పాట అది? ఆకాశము నుండి దిగి వచ్చాను. దేవదేవన్ అనే పాటలో ఆయన ఎక్కడి నుండి దిగి వచ్చాడంటే ఆకాశము నుండి. ఏనా పాడండి పాట. దేవుని కొనియాడెదము, అవిరత క్రియకుని స్తోత్రింతుము. ఏపుగా దయాళుని పొగడెదము, పాప పరిహారుని పాడెదను. దేవుని కొనియాడెదము, అవిరత క్రియకుని స్తోత్రింతుము. ఆకాశము నుండి దిగి వచ్చును, లోకము న్యాయము తీర్చుటకై. ఆకాశము నుండి దిగి వచ్చును, లోకము న్యాయము తీర్చుటకై. ఆయతముగా ఆకాశము నుండి ఏం చేస్తాడంట? దిగి వచ్చి. కాబట్టి ఇది ఎన్నోది? 6. కొరకు దిగి వస్తాను. తర్వాత 7వదిగా మనం తోడుగా ఉండదు. చదవండి. ఎన్నో వచ్చిన అది 12వ వచ్చిన. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై. నిశ్చయముగా మనకి ఎలా ఉంటాడంట? నిశ్చయంతో స్టార్ట్ అయ్యి నిశ్చయంతోనే ఆయన ముగిస్తున్నాడు. గాడ్స్ షూర్లీ స్టార్టింగ్ అండ్ షూర్లీ ఎండింగ్. నిశ్చయంగా నీకు తోడుగా ఉంటాను. ఎంతోమంది మనకు తోడుగా ఉంటానంటారు, కానీ తోడుగా ఉండరు, మధ్యలోనే వెళ్ళిపోతారు. కానీ అంతం వరకు మనల్ని తోడుగా ఉండి నడిపించేది అదే కారణము. కాబట్టి ఎన్ని పరిస్థితుల్లో ఉన్నా, ఐగుప్తు లాంటి పరిస్థితులు, కొన్నిసార్లు నీ కుటుంబమే ఐగుప్తులాగా అనిపిస్తుంది, నీ ఉద్యోగమే ఐగుప్తులాగా అనిపిస్తుంది, కొన్నిసార్లు నీ ఇల్లే ఐగుప్తులాగా అనిపిస్తుంది. అయినా పర్వాలేదు, దేవుడు ఉన్నాడు. నిశ్చయముగా ద గాడ్ ఆఫ్ అష్యూరెన్స్, నిశ్చయంగా చూసేది. రెండోది నిశ్చయంగా వినే దేవుడు, నిశ్చయముగా తెలుసుకునే దేవుడు. నాలుగోది నిశ్చయంగా నడిపించేది. ఐదవది నిశ్చయముగా నడిపించేది. ఆరోది నిశ్చయముగా దిగి వచ్చేది. ఏడవది నిశ్చయముగా. కాబట్టి అందుకని ఆ మాట మనం చూస్తే వాక్యం చివరి మాట ఏమంటున్నాడు? నిశ్చయముగా దిగి వచ్చి ఉన్నాను. కాబట్టి ఈరోజు వాక్యం కూడా చదవండి. ఆ చివరి మాట, వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. 8వ వచనం చివరి. కాబట్టి ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు. మన కోసం ఎప్పుడంటే అప్పుడు దిగి వస్తాడు, ఎప్పుడంటే అప్పుడు తోడుగా ఉంటాడు. ఆయన మీద ఆధారపడితే ఆయన కొరకు జీవించడానికి ప్రభు మనకి సహాయం చేయని గాక. ప్రభుత్వం తండ్రి, పెళ్ళైన ప్రభువా, నమ్మకమైన దేవా, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ పాదముల వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయం దేవరపల్లి యశోదయలు ఫ్యామిలీ పేరు కొరకు ఇచ్చిన సమయంలో వందనాలు ప్రభా. మీరు వారిని నడిపించడానికి దిగి వచ్చానని చెప్పిన దేవుడు ప్రభా, నిజంగా మీరు చెప్పే ప్రతి మాటలో మాకు కనపడేది నిశ్చయత, నిశ్చయం అనే అనుభవాన్ని ప్రభా నిజంగా అది తప్ప ఎవరు వాడలేదు. అంత నిశ్చయమైన దేవుడు నిశ్చయముగా మాకు ఉన్నందుకు, దొరికినందుకు వందనాలు, స్తోత్రాలు. సమయంలో మాట వింటున్నాను
ఒకరిని జ్ఞాపకం చేసుకుంటూ కొన్నిసార్లు ఏ వ్యక్తి ఎలా ఫరోలాగా మారుతాడో తెలియదు. సడన్గా ప్రభు మరి తండ్రి ఎంతో ప్రేమగా ఉండేవాడు ఫరోలాగా మారవచ్చు. అయితే ఫరోను జీరోను చేయగల గొప్ప దేవుడు నువ్వే ప్రభు. ఫరో శక్తి కన్నా, ఫరో తెలివి కన్నా, ఫరో ఐశ్వర్యం కన్నా, ఫరో అధికారం కన్నా గొప్ప అధికారం కలిగిన దేవుడు ప్రభు. 1,000,000 మంది ఫరోలు కూడా ప్రభు నీ ముందు ఏమాత్రమూ సరితూగలేదు. ఇంత గొప్ప దేవుడు మాకు దేవుడిగా ఉన్నందుకే నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు. పాడినట్లు నీతో ఎవరు సమం లేదు. ఇంత గొప్ప దేవుడు మాకున్నందుకే స్తోత్రాలు. సమయంలో ఇంటిదిరైన ఇష్టపడ్డాను. ఈరోజు వర్షాలు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నేను స్తుతిస్తూ దీనికి నుంచి బయలుదేరి వెళ్తున్నాం. మార్గ మధ్యంలో కొంతమంది ప్రియులు ఆశతో కనిపెట్టుకొని మేము వెళ్ళి విజిట్ చేయాలని కోరారు. వారు అక్కడ అవసరాల నిమిత్తమై మేము కూడా ప్రార్థించడానికి విజిట్ చేసి మళ్ళీ తిరిగి క్షేమంగా విజయవాడ చేరినట్లుగా సహాయపడు. ముఖ్యంగా ఇక్కడ పరిచర్య కొరకై వీరు ఆస్తులు ప్రభా జోసెఫ్ను కుటుంబాన్ని ఏర్పరచుకున్నారు. 2 సంఘాల్లో వారు ఎంత భారంతో ప్రేమతో చేస్తున్న పరిచర్య, వారు పరిశుద్ధులకు చేస్తున్న పరిచర్య ఉపచారం ఇంకా వారు చేయించి ఉండగా వారు చేయనది మర్చిపోవడానికి, వారు చూపిన ప్రేమను మర్చిపోవడానికి న్యాయస్తులు కాదు. తగిన ప్రతిఫలం వారికి వచ్చిందని ప్రార్థన చేస్తున్నాం. చేసుకున్న పరిచర్య అలాగే ప్రభావం బిజినెస్ కూడా మీరు ఆశీర్వదించండి. 8 దినాలు ఇంకా పూర్తిగా మీ సేవలో ఉండటానికి అనుకుంటూ పరిస్థితులను గ్రహించండి. మీరు ఇంకా కూడా మంచి ఆరోగ్యం పంచండి. విలాసాలు చేస్తున్న మా ప్రేమ పరిచర్యను బట్టి ఆతిథ్యాన్ని బట్టి స్తోత్రండి. అలాగే ముఖ్యంగా సుందర్శిస్తున్నారు 2 బిడ్డలను ఎంతగా మీరు డెడికేటెడ్గా పరిచర్యలో మీరు వాడుకుంటున్నారు ప్రభావ. ఈ రోజుల్లో బిడ్డలు అలా లేరు. అనేకులకు మాదిరిగా నీ బిడ్డల నుంచి అడుగుతాను. వీళ్ళిద్దరిని దీవించి ఇంకా మీ తలంతలించి మీ పరిచయలో బలముగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. సో ఇంకా చక్కగా కీబోర్డ్ ప్లే చేస్తుంది మహిమ పరిస్థితి సుకుమార్ తన డోల్ తబలా ప్యాడ్స్ అని ప్లే చేస్తుంది. మీ దాసు అన్నకు కూడా మరి పాటల వరం ఇచ్చారు. వేసుకోనికి వర్తమాన తలాంతి కూడా ఇచ్చారు. ఎంతో ప్రయాసపడే తలాంతులు కూడా ఇచ్చారు. మీ పనిలో వాడుకోమని కృతజ్ఞతలు వందనాలు మీకు చెల్లిస్తూ చిన్న సమయాన్ని బట్టి స్థుతిస్తూ పాల్గొని కూడా జ్ఞాపకం చేసుకుని సంఘాలు మీకు ఆశీర్వదించండి. మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. మాపై చెలరేగగా కృంగదీయ చూడగా, మాపై చెలరేగగా కృంగదీయ చూడగా, యెహోవా నిశ్చిగా మాకుండి విజయమిచ్చితివే. యెహోవా నిశ్చిగా మాకుండి విజయమిచ్చితివే. మమ్ము విడువని మా దేవా, నిండు మనస్సుతో వెంబడించెదం. మమ్ము విడువని మా దేవా, నిండు మనస్సుతో వెంబడించెదం. మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో, మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో. నాన్న